దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచబడ్డారో వారు ధన్యులు. ఏర్పరచబడడానికి కూడా మన యొక్క ప్రమేయం ఉంది. మనము సువార్తని అంగీకరించడం బట్టి, మనము యేసుని గురించి తెలిసిన వెంటనే స్పందించడాన్ని బట్టి, మన వైపు నుండి మనం ఒక అడుగు ముందుకేయడాన్ని బట్టే దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటున్నాము. ఇంత సువార్త ప్రకటించిన దేవునికి స్పందించకుండా దేవునికి దూరంగా ఎవరైనా బ్రతుకుతున్నట్లయితే నాశనాన్ని వారు చేతులారా కొని తెచ్చుకుంటున్నారు. తలరాత అనకండి దాన్ని. నువ్వు దేవుని దూరం అయిపోయి నువ్వు దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఏదో సార్ దేవుడు అట్లా డిసైడ్ చేశాడు దేవుని మీద నెట్టకండి. ఒకడు నశించిపోతున్నాడంటే దానికి పూర్తి బాధ్యత ఆ మనిషిదే, దేవుని బాధ్యత కాదు. దేవుడు అట్లా డిజైన్ చేశాడు కాబట్టి నేను అట్లా నాశనం అవుతున్నాను అనడానికి వీలు లేదు. దేవుడు ఒక వ్యక్తి నాశనానికి కారకుడు కాదు. ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం